హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు గుల్లగా వచ్చేటువంటి పెసరపప్పుతో పప్పు చెక్కలు ఈ విధంగా చేసుకుందాము. వీడియో మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇక దానికోసం నేను ఒక 100 గ్రాముల పెసరపప్పు శుభ్రంగా కడిగి వాటర్లో నానబెట్టి పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్. ఒక 3 గ్లాసుల పిండి తీసుకున్నానండి. నానిన పెసరపప్పును ఈ పిండిలో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కారం, ఎప్పుడైనా కూడా 1కి 2 చొప్పున లెక్క అండి ఇది. ఆ తర్వాత ఇంకా ఉప్పు తినే వాళ్ళైతే ఇంకా కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఒక 20 గ్రామ్స్ వరకు నువ్వులు వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర, చిటికెడంతా పసుపు వేసుకోవాలండి మంచి కలర్ కోసం. ఆ తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి పిండి అంతా కూడా. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఎప్పుడైనా కూడా బియ్యం పిండికి ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాసు వాటర్ కలుస్తాయి. ఇంకా ఎక్స్ట్రా ఇవన్నీ కలిసాయి కాబట్టి అయినా కూడా మోతాదు చూసుకొని మనం వాటర్ పోసుకోవాలి. ఇలా అంతా కలుపుకొని కొద్దిగా ఆయిల్ అయినా సరే లేదా వెన్న అయినా సరే అండి, చాలా బాగా టేస్ట్ ఉంటుంది, గుల్లగా వస్తాయి చెక్కలు. ఎప్పుడైనా కూడా ఈ విధంగా వేసుకోవాలి. వేడి నీళ్ళు ఏమాత్రం అవసరం లేదండి, ఈ మోతాదులో కలుపుకుంటే సరిపోతుంది. ఇక ఒక బౌల్ బోర్లించి ఒక 10 నిమిషాల తర్వాత తీస్తే మృదువుగా అవుతుంది పిండి. ఆ తర్వాత ఇలా తీసినటువంటి పిండిని చూడండి ఎంత చక్కగా అయిందో. కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండి తీసుకుంటూ ఇలా ముద్దలు చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా జల్లెట్లో వేసుకుంటే రౌండ్గా వస్తాయండి, పాలకాయల లాగా. సరే, ఈ విధంగా తీసుకొని పూరీ ప్రెస్ తీసుకొని దానికి మోతాదుగా కవర్ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ రాసేసి పూరీ ప్రెస్ కింద ఒక క్లాత్ వేసుకోవాలండి. సౌండ్ రాకుండా ఉంటుంది, కదలకుండా కూడా ఉంటుంది. ఈ విధంగా అంత పిండి అన్నింటినీ కూడా ఈ విధంగా ఒత్తుకోవాలి. చూడండి, ఈ మందంగా ఉంటే సరిపోతుంది. ఇందులో చూపించిన మాదిరిగా పిల్లలు చాలా ఇష్టపడుతూ ఉంటారండి. ఈజీగా చేసుకునే అటువంటి స్నాక్స్ అండి ఇవి. చాలా రోజుల వరకు కూడా ఉంటాయి. ఈ విధంగా పిండి అంతటిని వేసుకొని మందపాటి బాండీలో ఆయిల్ వేసి వేడెక్కాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. వేడెక్కాక ఇవి కొన్ని వేసుకుంటూ వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసుకొని జల్లి గంటెలో వేసుకోవాలి. ఈ విధంగా పిండి అంతని కూడా ఈ విధంగానే గోలించుకోవాలి. చాలా టేస్ట్ ఉంటాయండి ఇవి. చల్లారాక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి ఒక నెల రోజుల వరకు కూడా బాగుంటాయి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఈవినింగ్ స్నాక్స్కి మనం ఎదురు చూసి ఏదో ఒకటి చేయాలి అనే తపన అవసరం లేకుండా ఉంటుంది. ఇక చిన్నపిల్లలైతే వాళ్ళకి ఇస్తే టైంపాస్గా తింటూ ఉంటారు. తప్పకుండా ట్రై చేయండి. సపరేట్గా పెసరపప్పుతో చేసాం కాబట్టి ఎండాకాలం చలువ, ఆరోగ్యానికి కూడా మంచిదండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.